Good evening, students. Is my voice audible for you all? Please respond the chat box. So now we are going to design Netflix. నెట్ఫ్లిక్స్ ఎలాగైతే ఉందో అలాగ మనం యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు అంటే నెట్ఫ్లిక్స్ ఎలా ఉందో అలా డిజైన్ చేయాలంటే మనం కంప్లీట్ జావా స్క్రిప్ట్ అయ్యేటప్పటికి అలా డిజైన్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం. అంటే దీనివల్ల నా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఏంటి అంటే మనం నేర్చుకున్నది ఎలా యూజ్ చేయాలో ఏంటో మనకు తెలిసేది కాదు. మన కాలేజీ లెవెల్‌లో అకాడమిక్‌గా హెచ్‌టీఎంఎల్ నేర్చుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే దాన్ని రియల్ టైమ్‌లో తీసుకొని ఆ రియల్ టైమ్‌లో మనం ఎలా యూజ్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫార్మ్స్ నేర్చుకున్నాంగా, టెక్స్ట్ బాక్సెస్ నేర్చుకున్నాంగా. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఇప్పుడు రియల్ టైమ్‌లో అప్లై చేస్తాం. నిన్న మనం అమెజాన్‌కి సంబంధించిన డ్రాప్ డౌన్ సెర్చ్ యాజ్ ఇట్ ఈజ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే టుడే వి ఆర్ గోయింగ్ టు డిజైన్ నెట్‌ఫ్లిక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ ఒకసారి కనుక మీరు ఓపెన్ చేస్తే జస్ట్ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్, ఈ గెట్ స్టార్టెడ్ ఇలా ఒక యారో మార్క్ అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న టెక్స్ట్ బాక్స్ ఫార్మ్సే కదా! సో, ఇది ఈవేళ మనం నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నట్టు ఇలాగ మనం డిజైన్ చేద్దాం. ఓకేనా? రైట్. సో, ఈ కాన్సెప్ట్‌ని ఇక్కడ ఇది ఓపెన్ అయిందా? ఒకసారి ఆగండి. నేను మీకు మార్క్ చేయడానికి జూమ్ ఇట్ ఒకసారి. ఓకే. రైట్. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే ఈ ఈ ఒక్క టెక్స్ట్ బాక్స్ ఒక్కటే. ఇక్కడి దాకానే మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో, ఇలా యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ డిజైన్ చేద్దామా? యెస్. ఆర్ యూ రెడీ? యెస్. ఓకే. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. రైట్. సరే. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ పేజ్ తీసుకుందామా? పేజ్ తీసుకొని ఒక ఎంప్టీ పేజ్ తీసుకొని నెట్‌ఫ్లిక్స్ అని పెడదామా? నెట్‌ఫ్లిక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ టెంప్లేట్ తీసుకుందాం. ఓకే. ఇంకా మనకి బూట్ స్ట్రాప్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మనకి హెచ్‌టీఎంఎల్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ మనం నేర్చుకున్నది రియల్ టైమ్‌లో చేయాలి అంటే బూట్ స్ట్రాప్ మీకు మామూలుగా చెప్తున్నాను అంతే. ఇది బూట్ స్ట్రాప్ కాదు. ఓకేనా? రైట్. రియల్ టైమ్‌లో డిజైన్ చేయడానికి చెప్తున్నాను. యెస్ చెప్తానమ్మా. రియాక్ట్ ఎవ్రీథింగ్ యూ విల్ డిజైన్. యూ విల్ లెర్న్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం ఏం చేయాలి? సార్ ఇలాగా ఇప్పుడు మీరు కనుక ఈ అవుట్‌పుట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండమ్మా బటన్స్ నెక్స్ట్ ఇదొక ఐకాన్. ఈ ఐకాను, ఈ బటన్‌కి కలర్ ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇప్పుడు కలర్ అంటే మనం ఎంఎస్ పెయింట్‌లో వేయలేంగా. సో, దీనికి ఎవరి హెల్ప్ తీసుకోవాలి? వి హావ్ టు టేక్ ద బూట్ స్ట్రాప్ హెల్ప్. అవునా? రైట్. సో, ఫస్ట్ వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు గో టు బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్. సో, www.getbootstrap.com. మన కోర్స్ అయ్యేటప్పటికి మీరు ఒక రెజ్యూమే అప్లోడ్ చేసుకొని మన దాంట్లోనే జాబ్ పోర్టల్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు రెడీ అయితే మీకు జాబ్ ఎందుకు రాదమ్మా నేను అడుగుతున్నాను. మనం ఇంత నాలెడ్జ్‌తో బయటికెళ్తే మీ ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటే మీరు ఎంత నాలెడ్జబుల్‌గా ఉంటారు? అవునా కాదా? రైట్. సో, ఇప్పుడు ఏం చేద్దాము గెట్ బూట్‌స్ట్రాప్ డాట్ కామ్‌లోకెళ్ళి ఫస్ట్ బూట్‌స్ట్రాప్ యొక్క సీడీఎన్ లింక్ కాపీ చేద్దాం. బూట్‌స్ట్రాప్ యొక్క సీడీఎన్ లింక్ కాపీ చేసి, ఈ సీడీఎన్ లింక్ ఏం చేద్దాము? ఫస్ట్ వి హావ్ టు పేస్ట్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మండే నుంచి మనకి పైథాన్ స్టార్ట్ అవుతుందమ్మా. 7 పీఎం టు 8 పీఎం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, రండి 1 మంత్ మీకు నాలెడ్జ్ వస్తుంది గదా! పైథాన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? రైట్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఫార్వర్డ్ చేయండి. పైథాన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఐకాన్స్‌లోకొచ్చి
ఈ ఐకాన్స్ యొక్క సిడిఎన్ కూడా కాపీ చేద్దామా? అంటే ఫస్ట్ మనం ఇప్పుడు గెట్ బూట్ స్ట్రాప్ లోని సిఎస్ఎస్ కోడ్ కాపీ చేసాము. నెక్స్ట్ ఐకాన్స్ యొక్క సిడిఎన్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఐకాన్స్, బటన్స్ కి కలర్స్ ఇవన్నీ కావాలి కదా దానికోసం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఫస్ట్ బాడీ ఏమని రాయాలి సార్? మీరు డిజైన్ చేస్తున్నది ఏ డివైస్ లోనైనా వ్యూ చేయాలి అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్. ఓకే, ఇప్పుడు ఒక హెడ్డింగ్ పెడదామా? ఏమని పెడదాము? నెట్ఫ్లిక్స్ రిజిస్టర్. దీనికి ఒక హెడ్డింగ్ పెట్టండి. మీరు ఏం చేస్తున్నారని తెలియాలి కదా. సో ఒక H2 హెడ్డింగ్ తీసుకొని నెట్ఫ్లిక్స్ రిజిస్టర్ అని పెట్టండి. ఇప్పుడు చూడండి, నెట్ఫ్లిక్స్ రిజిస్టర్ అని వస్తుందా లేదా? netflix.html. ఓకే, నెట్ఫ్లిక్స్ రిజిస్టర్ వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేద్దాము? డివ్లోకి వచ్చి నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. అంటే ఏమవుతుందమ్మా? మనకు ఒక ఈమెయిల్ కి ఒక బాక్స్ అలా వస్తుంది. అంతేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఇన్పుట్ టైప్ ఈమెయిల్. ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటాను. ఇక్కడ ఎలా ఉంది బటన్? ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని ఉందా లేదా? బటన్ గెట్ స్టార్టెడ్ అని బటన్ ఉందా లేదా? ఎస్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? సో బటన్ తీసుకుని బటన్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. గెట్ స్టార్టెడ్ అని బటన్ వచ్చిందా లేదా? ఎస్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇలా మీకు ఒక యారో కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ యారో. ఇలా రైట్ సైడ్ యారో కావాలి అంటే దాని పేరు షెవరాన్ రైట్. అంటే ఓకే, ఇప్పుడు గెట్ స్టార్టెడ్ పక్కన మీకు యారో కావాలి. ఓకే, అంటే పక్కన అంటే ఏం రాయాలి? స్పాన్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఈ ఒక్క వర్డ్ చాలు, బిఐ షెవరాన్ రైట్. షెవరాన్ రైట్ అన్నాను అనుకోండి. చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లాస్ నేమ్ సార్ ఇలా క్లాస్ రాస్తే మనకు ఐకాన్ ఎలా వస్తుంది? ఇక్కడ మనం సిడిఎన్ లింక్ కాపీ చేసాం కాబట్టి, బూట్ స్ట్రాప్ ఐకాన్స్ యొక్క సిడిఎన్ లింక్ కాపీ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి, షెవరాన్ రైట్ యారో మార్క్ వచ్చిందా లేదా? ఇదిగో జస్ట్ ఇదేంటి షెవరాన్ రైట్ అంటే అలా రైట్ సైడ్ మీకు ఒక యారో మార్క్ వస్తుంది. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతోందా? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీనికి ఓకే, ఇది ఆర్డినరీ ఈమెయిల్కి సంబంధించిన టెక్స్ట్ బాక్స్. సార్ నాకు ఇలా వద్దు సార్, బూట్ స్ట్రాప్కి సంబంధించిన టెక్స్ట్ బాక్స్ స్టైల్ కావాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్. ఏం రాయాలి? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇదిగో ఈ టెక్స్ట్ బాక్స్ కి ఆర్డినరీ టెక్స్ట్ బాక్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు తెలిసిందా లేదా? ఎస్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాము? దీనికి ఒక కలర్ పెట్టాలి. ఈ బటన్ కి మనం ఒక కలర్ కావాలి. బటన్ కలర్ కావాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? బూట్ స్ట్రాప్ లో కలర్స్ ఉన్నాయి చూడండి, డాక్స్ లోకి రండి. అంటే ఎవరికి తెలియదు సార్ కలర్ ఎలాగా అంటే, మీకు ఎప్పుడూ కూడా ఒక కొత్త సాఫ్ట్వేర్, ఒక కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకున్నప్పుడు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, దాన్ని మనం చదువుకోవాలి. ఎందుకంటే ఏ గుడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఈజ్ ఆల్వేజ్ ఏ స్టూడెంట్. అది ఒక ఫేమస్ కొటేషన్. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే ఎల్లప్పుడూ మీరు ఒక స్టూడెంట్గానే ఉండాలి. అది మనకు సాఫ్ట్వేర్ టెక్నాలజీలోనే, అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే. మిగిలిన వాటిలో అలా అవసరం లేదు. మీరు ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి, ఎప్పుడు ఇంకా అదే
అదే సిమెంట్, అదే ఐరన్, అదే బ్రిక్స్ అంతే. కానీ మనకు అలా ఉండదు. ఇప్పుడు 2023లో చదువుకున్న వాళ్ళకి 2025లో చాట్ జీపీటీ తెలుసా? వాళ్ళకి చాట్ జీపీటీ అని కాన్సెప్టే లేదు. ఇంకా మీకు ఇంకొక ఇంపార్టెంట్ జోక్ చెప్పనా? 2021 2018, 17 పాస్ అవుట్స్కి మీ సూపర్ సీనియర్స్కి పైథాన్ సబ్జెక్ట్ లేదు వాళ్ళకి. వాళ్ళకి పైథాన్ అంటే తెలీదు. మరి పైథాన్ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? కొత్తగా మనకి ఏఐ వచ్చింది. కొత్తగా మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చాయి. ఏఐ ఫీల్డ్ కొత్తగా మనకు వచ్చింది కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా డెవలప్ అయింది కాబట్టి, ఏఐ ఉపయోగించే మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనే దానికి పైథాన్ కావాలి. జావాతో రాయాలంటే లెంతీ కోడ్ రాయాలి. సో అందుకని చెప్పి బీటెక్లో కూడా పైథాన్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీరు ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి. చూడండి ఇప్పుడు డాక్స్లోకి వచ్చి ఇక్కడ చూడండి బటన్స్ ఉన్నాయి, చూడండి బటన్స్. ఇంకో బటన్స్ ఉందా లేదా? ఇప్పుడు బటన్స్ లోకి వస్తే ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి. క్లాస్ నేమ్ ఎవరు రాశారు సార్ ఈ క్లాస్ నేమ్? మీకా తెలుసు బీటీఎన్ ప్రైమరీ అని రాయాలని వాళ్ళు ఇచ్చారుగా. ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా. ఇదిగో బీటీఎన్ ప్రైమరీ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ ప్రైమరీ అని రాస్తే ఈ కలర్ వస్తుందంట. నెక్స్ట్ బీటీఎన్ సెకండరీ అని రాస్తే ఇదిగో ఈ కలర్. బీటీఎన్ సక్సెస్ అని రాస్తే ఇదిగో ఈ కలర్. అది నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పారు. సో వాళ్ళదే మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? బూట్ స్ట్రాప్లో డాక్యుమెంటేషన్లో ఉంది. సరే అయితే ఇప్పుడు ఇక్కడ మనం బటన్ తీసుకున్నాం కదా. ఈ బటన్ దగ్గర రాద్దామా? ఓకే, రెడ్ కలర్ కావాలి అంటే ఏమని రాయాలి? బీటీఎన్ డేంజర్. అవునా? ఈ యొక్క కలర్ కావాలి అంటే బీటీఎన్ డేంజర్ అది రాస్తే సరిపోతుందా సార్? ఎస్. అయితే అలా రాద్దామా? సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ డేంజర్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి గెట్ స్టార్టెడ్ బీటీఎన్ డేంజర్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ పెడదామా? ప్లేస్ హోల్డర్ అంటే ఏమని పెట్టాలి? ప్లేస్ హోల్డర్ ఏమని రాయాలమ్మా? ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ప్లేస్ హోల్డర్ ఏమని రాద్దాము? ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి ప్లేస్ హోల్డర్ వచ్చిందా లేదా? ఎస్ సార్. సార్ ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా ఒకటే లైన్లోకి వచ్చేయాలి. ఈ గెట్ స్టార్టెడ్ బటన్ డౌన్లో ఉంది కదా సార్. టెక్స్ట్ బాక్స్ పక్కనే నాకు సేమ్ లైన్లోకి రావాలి సార్. సేమ్ లైన్లోకి రావాలి అంటే ఏం చెయ్యాలి? అంటే ఇన్పుట్ గ్రూప్ ఏమని రాయాలి? టెక్స్ట్ బాక్స్ బటన్ అన్నీ కూడా మీకు సేమ్ లైన్లోకి రావాలి అంటే వాట్ యు హ్యావ్ టు డూ? హ్యావ్ టు రైట్ ఇన్పుట్ గ్రూప్. అంటే ఏమని రాద్దాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ గ్రూప్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ గెట్ స్టార్టెడ్ వచ్చిందా లేదా? ఓకే అంటే అవన్నీ మీరు రాసుకోండి నోట్స్లో. ఎప్పుడైనా ఇంక ఇంతే సార్. ఇన్పుట్ గ్రూప్ ఓకే అంటే ఓకే ఒక బటన్ ఒక టెక్స్ట్ బాక్స్ ఒకే లైన్లోకి సింగిల్ లైన్లోకి రావాలి అంటే ఇన్పుట్ గ్రూప్. ఓకేనా? సో ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ గెట్ స్టార్టెడ్. నెట్ఫ్లిక్స్ స్టైల్లోకి వచ్చిందా లేదా? నెట్ఫ్లిక్స్ మోడల్లో వచ్చిందా లేదా? అంటే సార్ ఇంకా క్లియర్గా నెట్ఫ్లిక్స్లోకి రావాలంటే మనం టోటల్ నెట్ఫ్లిక్స్ వెబ్సైటే డిజైన్ చేస్తాం. కానీ ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్తో మనం ఇంతవరకే చేయగలం. ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో మనం చాలా చేస్తాం. కానీ ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్తో మనం ఇంతవరకే చేయగలం. ఓకేనా? దీని ఇంకా మనం కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేద్దామా? మనం ఇంకా చేయొచ్చు. దీనికి ఈ టెక్స్ట్ బాక్స్కి మీరు కావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్కి మీరు కావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా? రైట్. అంటే ఏం రాద్దాము? చూడండి ఏం చేద్దాము? ఇన్పుట్ గ్రూప్ బీజీ డార్క్ అని రాసామనుకోండి. బ్యాక్గ్రౌండ్ డార్క్. సార్ బీజీ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్. అంటే ఇంకా నేను ఎక్కడ స్టైల్ అని తీసుకుని సిఎస్ఎస్ రాయట్లే. మీరు గమనించారా? స్టైల్ అని తీసుకుని నేను సిఎస్ఎస్ కోడ్ ఏమి రాయట్లేదు. ఎందుకు సార్ అంటే మనం ఇక్కడ బూట్ స్ట్రాప్ సంబంధించిన సిడిఎన్ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేసాం కదా.
అలా మీరు పేస్ట్ చేసినప్పుడు ఇంకా మీరు కోడ్ రాయక్కలే. అందరికీ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఏది సార్ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదే? చూడండి ఇక్కడ కార్నర్స్ లో లైట్ గా మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఎందుకు కంప్లీట్ గా కనిపించట్లేదు అంటే ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ ని డామినేట్ చేస్తుంది. ఓకేనా? ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని డామినేట్ చేస్తుంది. రైట్. సో ఇప్పుడు అలా డామినేట్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? చూడండి ఒక లైన్ రాద్దాము. ఏంటి అంటే ప్యాడింగ్ 4 ప్యాడింగ్ రాసామనుకోండి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ కి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సైజ్ ఇంక్రీజ్ అయిందో మీకు బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్యాడింగ్ 4 అని రాయండి. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఇప్పుడు చూడండి ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ గెట్ స్టార్టెడ్. ఓకేనా? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఇప్పుడు చూడండి 26 టు 27 కదా 2025. రైట్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకొక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇంకోటి చేద్దాము. ఏంటి అంటే సార్ నాకు ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ వచ్చింది కదా సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం సార్ ఇప్పుడు అమెజాన్లో ఎలాగైతే మనకి ప్రొఫైల్ ఉందో అంటే ఇప్పుడు అమెజాన్ సైన్ ఇన్ బటన్ ఎలాగైతే ఉందో అంటే అమెజాన్ సైన్ ఇన్ సేమ్ ఎలాగైతే ఉందో అలాగ మనం డిజైన్ చేద్దామా? ఓకే. అయితే అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో అమెజాన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేశాను కదా ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఎలాగైతే ఉందో ఈ ఫామ్ ఎలాగైతే ఉందో అలా డిజైన్ చేద్దామా? సేమ్ సైన్ ఇన్ యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్లో ఉండాలి. ఓకేనా? రైట్. స్టార్ట్ చేద్దామా? ఓకే. సరే అయితే ఫస్ట్ ఏం చేద్దాము? ఒక ఫామ్ తీసుకుందామా? రైట్. ఓకే. ఫస్ట్ ఒక ఫామ్ తీసుకోండి. న్యూ ఫామ్ తీసుకోండి. ఏమని రాద్దాము? amazon.html. ఓకేనా? రైట్. సో amazon.html ఒక ఎంటీ ఫైల్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉందా ఈ నేమ్తో? ఓకే. amazon1.html. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఎప్పుడు కూడా ఇలాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు చేయాలి అంటే ఈ టూ లింక్స్ మీరు కాపీ చేయాలి కంపల్సరీ. అది మ్యాండేటరీ. ఏంటి? ఫస్ట్ getbootstrap.com లో ఉన్న సిడిఎన్ లింక్, నెక్స్ట్ ఐకాన్ సంబంధించిన సిడిఎన్ లింక్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇది సిడిఎన్ లింక్. ఇదిగో బూట్ స్ట్రాప్ సంబంధించిన సిడిఎన్ లింక్. ఈ సిడిఎన్ లింక్ ఇక్కడ పేస్ట్ చేద్దామా? ఎస్. నెక్స్ట్ ఐకాన్ కి సంబంధించిన సిడిఎన్ లింక్. ఐకాన్ సంబంధించిన సిడిఎన్ లింక్ ఎక్కడ ఉంటుంది? ఐకాన్స్ లోకి వచ్చి నెక్స్ట్ ఇదే సిడిఎన్ లింక్ ఈ డౌన్ లో ఉంటుంది. ఈ సిడిఎన్ లింక్ కూడా మీరు కాపీ చేయాలి. సో ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఈ సిడిఎన్ లింక్స్ 2 మనం కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఒక H2 హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఒక డివ్ తీసుకోండి. ఈ డివ్ లోపల ఒక ఫామ్ తీసుకోండి. ఓకేనా? ఫామ్ తీసుకుని ఏం రాద్దాము? H1 హెడ్డింగ్ తీసుకుని సైన్ ఇన్. ఓకేనా? సైన్ ఇన్.
సార్ డివ్ ఎందుకు తీసుకున్నాము అంటే మీకు డౌట్ వస్తుంది. సార్ డివ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అమెజాన్ ఒకటి, ఈ ఫామ్ అంతా ఇంకొక డివిజన్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డివిజన్, అమెజాన్ ఐకాన్, ఇది ఒక డివిజన్ సెక్షన్. అబ్జర్వ్ చేశారా? సో నేను ఈ సెక్షన్ మాత్రమే డిజైన్ చేస్తున్నాం కాబట్టి మనం దీని ఒక డివ్ లోపల తీసుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? ప్రోగ్రామ్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఏం చేద్దాము, లోకల్ హోస్ట్ ఏమని పెట్టాం, ఫైల్ నేమ్ amazon1.html. సో లోకల్ హోస్ట్ amazon1.html. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సైన్ ఇన్ అని వచ్చింది. అంతేగా మనం రాసింది H2 హెడ్డింగ్ ఒకటే కదా రాసాము. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఒక డివ్, అంటే దీని మీద క్లిక్ చేస్తే వేరొక ఆప్షన్లోకి వెళ్తాం. సో దేనికి దానికి డివ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే దేనికి దానికి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒక డివ్ తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము అంటే ఒక లేబుల్ తీసుకుందాం. లేబుల్ తీసుకుని ఈ లేబుల్ లోపల ఏమని రాస్తాను, ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్. ఇలాగైనా ఉంది అమెజాన్లో. సో ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్, అంతేగా? ఓకే సార్. ఇప్పుడు రన్ చేయండి. ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్ అని వచ్చింది. ఓకేనా? రైట్. దీనికి కొద్దిగా బోల్డ్ అప్లై చేద్దామా? బోల్డ్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి. సో ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్, ఎందుకంటే అమెజాన్లో బోల్డ్లో ఉంది కదా అది. సో ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. అంటే ఇంకొక డివ్ తీసుకుని దాని లోపల, అంటే దేనికి దానికి సెక్షన్, డివ్ అంటే ఒక డివిజన్ అని, ఒక సెక్షన్ అని. దీని లోపల ఏం తీసుకుంటాను, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ బాక్స్ వచ్చిందా లేదా? ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్ టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ దీన్ని బూట్ స్ట్రాప్ మోడల్ టెక్స్ట్ బాక్స్లో కన్వర్ట్ చేయాలి అంటే, ఇది నార్మల్ టెక్స్ట్ బాక్స్. బూట్ స్ట్రాప్ మోడల్ టెక్స్ట్ బాక్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం రాయాలి, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్. ఇప్పుడు చూడండి, బూట్ స్ట్రాప్ మోడల్ టెక్స్ట్ బాక్స్లోకి కన్వర్ట్ అయిందా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు దీనికి డౌన్లో ఏముంది, కంటిన్యూ అని ఒక బటన్ ఉంది, అవునా? రైట్. సో కంటిన్యూ అని ఒక బటన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక డివ్ తీసుకుని బటన్ ఏమని రాస్తాను, కంటిన్యూ. ఇప్పుడు రన్ చేయండి. కంటిన్యూ అనే బటన్ వచ్చిందా లేదా? ఎస్ సార్. అందరికీ అర్థమవుతోందా? రైట్ సార్. ఇప్పుడు ఈ బటన్కి ఒక కలర్ పెడదాం. ఇదేంటి, ఈ యొక్క కలర్ కావాలి అంటే మనకి బీటీఎన్ వార్నింగ్, ఇదేనా దీంట్లో ఉంటా కలర్, అంతేనమ్మా? సో ఏం చేద్దాము, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ వార్నింగ్. ఓకేనా? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ వార్నింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో కంటిన్యూ అని బటన్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఏముంది ఇక్కడ కొంత మ్యాటర్ ఉంది కదా, బై కంటిన్యూయింగ్ యూ అగ్రీ టు అమెజాన్ కండిషన్స్, ఇది ఉంది కదా, ఈ యొక్క టెక్స్ట్ మ్యాటర్. ఈ మ్యాటర్ కాపీ చేయండి. కాపీ చేసి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. ఓకేనమ్మా? ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. సో ఒక డివ్ తీసుకుని దీని లోపల ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఆ టెక్స్ట్ మ్యాటర్ పేస్ట్ చేసాను. పారాగ్రాఫ్ లోపల ఆ అమెజాన్ దగ్గర ఉన్న టెక్స్ట్ మ్యాటర్ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, బై కంటిన్యూయింగ్ యూ అగ్రీ టు అమెజాన్స్ కండిషన్స్ ఆఫ్ యూజ్ అండ్ ప్రైవసీ నోటీస్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నీడ్ హెల్ప్ అని చెప్పి ఇలా ఒక చిన్న యారో మార్క్ ఉండి నీడ్ హెల్ప్ అని వచ్చి దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫర్గెట్ పాస్వర్డ్ అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్ అని వచ్చింది. అంతేగా? ఇది రావాలంటే మనం ఆల్రెడీ ఇది చేసాం.
డీటెయిల్స్ లోపల సమ్మరీ. ఈ యారో మార్క్ రావాలంటే ఏం చేయాలి? డీటెయిల్స్ లోపల సమ్మరీ. ఈ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? div1 తీసుకొని డీటెయిల్స్ అని రాసి డీటెయిల్స్ లోపల సమ్మరీ అనే ఎలిమెంట్ తీసుకొని ఏమని రాస్తాను? నీడ్ హెల్ప్. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నీడ్ హెల్ప్ అని వచ్చిందా లేదా? ఇదిగో యారో మార్క్. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీని లోపల ఏముంది? యారో మార్క్ ఇన్సైడ్ ఫర్గెట్ పాస్వర్డ్ అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. అంతేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పని చేద్దాము. ఒక డిఎల్ తీసుకుని డేటా లిస్ట్ డిడి తీసుకుని ఫర్గెట్ పాస్వర్డ్ అని రాయండి. ఓకేనా? ఫర్గెట్ పాస్వర్డ్ అని రాస్తే ఇప్పుడు చూడండి, ఫర్గెట్ పాస్వర్డ్ వచ్చిందా లేదా? ఇది క్లిక్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేస్తే ఫర్గెట్ పాస్వర్డ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకేముంది సార్? అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్ అని ఉంది. సో మళ్ళీ ఏం చేద్దాము? డిడి తీసుకుని అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నీడ్ హెల్ప్ ఫర్గెట్ పాస్వర్డ్ అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకే సార్, ఇవి లింక్స్ మోడల్లో ఉన్నాయి కదా సార్. ఇక్కడ మనం హ్యాండ్ పెడితే లింక్ కింద చేంజ్ అవుతుంది కదా. మరి మంది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదుగా. సో వీటికి లింక్ కావాలి అంటే ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని, ఓకేనా, ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకోండి. అప్పుడు అది ఆటోమేటిక్గా మీకు లింక్ కింద మారుతుంది, లింక్ కింద చేంజ్ అవుతుంది. ఈ యాంకర్ ఎలిమెంట్ ఈ ఎండింగ్లో క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుని ఈ యాంకర్ ఎలిమెంట్ ఈ ఎండింగ్లో క్లోజ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, నీడ్ హెల్ప్ ఫర్గెట్ పాస్వర్డ్ అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్ వచ్చిందా లేదా? సేమ్ మనకి అమెజాన్లో ఉన్నట్టు. ఓకేనా అమ్మా? రైట్. ఇప్పుడు సార్ ఇదంతా కూడా నాకు సెంటర్లోకి రావాలి సార్. సెంటర్లోకి రావాలి అంటే ఏం రాయాలి? డిస్ప్లే ఫ్లెక్స్ స్టైల్ తీసుకుని స్టైల్ లోపల మనం ఏం రాద్దాము? స్టైల్ తీసుకుని ఈ స్టైల్ దేనికి అప్లై చేయాలి? ఈ మొత్తం ఈ ఫామ్ అంతా ఇందులో ఉంది, బాడీ లోపల ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? బాడీ తీసుకుని ఏం చేద్దాము? డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు చూడండి, ఫామ్ సెంటర్లోకి వచ్చిందా లేదా? సో నీడ్ హెల్ప్ ఫర్గెట్ పాస్వర్డ్ అదర్ ఇష్యూస్ విత్ సైన్. సెంటర్లో కంటే ఎలా వచ్చింది? ఫామ్ ఉన్న పొజిషన్ నుంచి సెంటర్లోకి వచ్చింది డిస్ప్లే ఫ్లెక్స్ అంటే. సార్ ఇప్పుడు టోటల్ పేజ్ సెంటర్లోకి రావాలి అంటే ఎలైన్ ఐటమ్స్ సెంటర్. ఏం రాయాలమ్మా? ఎలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఎలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకేనా? ఇప్పుడు రన్ చేయండి. సో సార్ ఏది సార్ పేజ్ సెంటర్లోకి ఎందుకు రాలేదంటే పేజ్కి హైట్ ఉండాలి కదా. సో పేజ్కి హైట్ ఉండాలా అవసరం లేదా? ఎస్ సార్, హైట్ 500 పిక్సెల్. మన పేజ్కి హైట్ ఉంటేనే సెంటర్లోకి వస్తుంది. సెంటర్లోకి వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. సార్ సెంటర్లోకి వచ్చింది. ఈ బటన్ ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దామా ఇక్కడ దాకా? ఇక్కడ దాకా అంటే ఏం రాయాలి? బటన్ ఎక్కడైతే ఉందో అక్కడ విత్ ఏం రాద్దామమ్మా? విత్ 100. ఇప్పుడు చూడండి, బటన్ ఎక్స్టెండ్ అయిందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో అమెజాన్ మోడల్లో బటన్ ఎండ్ దాకా కంటిన్యూ అయిందా? రైట్ సార్. ఇప్పుడు నాకు ఒక ఫ్రేమ్ కావాలి సార్. ఇలాగ ఒక ఫ్రేమ్ కావాలి అంటే ఓకే, ఇది ఎక్కడుంది? ఫామ్ కదా మీకు ఫ్రేమ్ కావాల్సింది, ఫామ్ కదా. అంటే ఫామ్ తీసుకుని ఓకే, అంటే ఒక బార్డర్ కావాలి అంతేగా. అంటే బార్డర్
1 పిక్సెల్ సాలిడ్ గ్రే అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక గ్రే కలర్ బార్డర్ వచ్చిందా లేదా? సార్ బార్డర్ వచ్చింది కానీ సార్ కొద్దిగా నాకు విత్ ఇంక్రీజ్ అవ్వాలి సార్. అంటే ఇప్పుడు ఏం రాద్దాము, విత్ 300 పిక్సెల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, విత్ ఇంక్రీజ్ అయిందా లేదా? విత్ ఇంక్రీజ్ అయింది కానీ సార్ ఈ border కి దీనికి మధ్యలో కొంత గ్యాప్ కావాలి. Border కి ఫామ్ కి గ్యాప్ కావాలి. అంటే ఏంటి రాయాలి? ప్యాడింగ్ 20 పిక్సెల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో అమెజాన్ టైప్ టెక్స్ట్ బాక్స్ వచ్చిందా లేదా? సో ఇంకొంత మీకు ఈ బటన్ కి దీనికి కూడా కొంత గ్యాప్ కావాలనుకోండి. బటన్ కి దీనికి కొంత గ్యాప్ కావాలనుకోండి, మార్జిన్ బాటమ్ 2 అని రాయండి. మీకు ఇంకా కొంత గ్యాప్ వస్తుంది. బటన్ ఎక్కడుంది? ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ బాటమ్ 2. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బాక్స్ కి దగ్గరగా వచ్చింది కదా ఇందాక బటన్. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ కి బటన్ కి గ్యాప్ చూడండి. ఇప్పుడు అమెజాన్ మోడల్ బటన్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ అమ్మ. వెంకటేష్ అర్థమైందా? గోపి, సుష్మా, జగదీష్, మహేష్, మణికంఠ, మణి, ప్రజిత్, ప్రమీల, ప్రసన్న, రవితేజ, టీనస్, తేజేష్, వీరారెడ్డి, భరణి, అందరికీ అర్థమైందా అమ్మా? అందరూ ప్రాక్టీస్ చేస్తారా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? రైట్. ఓకేనా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ ద సెషన్. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.